హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను నా బర్త్డేని గుర్తుంచుకోకపోయినా మా ఆఫీస్ వాళ్ళు మాత్రం చాలా బాగా గుర్తుంచుకొని నాకు కార్డు ఇంకా చాలా పెద్ద ఫ్లవర్ బొకే అయితే పంపించారనమాట. యాక్చువల్గా ఈరోజు నేను ఆఫ్ అన్నమాట. సో పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్కి పంపించడానికి నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే మార్నింగ్ లేవగానే మా ఇంటికి లెటర్ వచ్చింది. గ్రీటింగ్ కార్డ్ అనమాట. నేను ఏజ్ అయితే చూపించట్లేదు కానీ ఇలాంటి గ్రీటింగ్ కార్డ్ అయితే వచ్చింది. లోపల మెసేజ్ రాశారనమాట. ఎంత పెద్ద బొకే ఉందో. ఇది మధ్యాహ్నం వచ్చింది అన్నమాట. చూసారా, దీంట్లో కూడా ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే ఉంది. లోపలైతే టైప్ చేశారనమాట. ఇది హ్యాండ్ రిటర్న్ కాదు. సో ఇది టైప్ చేసిన మెసేజ్. ఇది బ్లూమ్ అండ్ వైల్డ్ నుంచి ఇది ఆర్డర్ చేశారనమాట. అండ్ చూడండి, ఈ బొకేని కట్ చేద్దాం. చలిలో ఉండడం వల్ల పాపం కొంచెం ముడుచుకుపోయాయి. నేను అందుకే ఇప్పుడు ఈ జెల్ వేసి ఈ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు పెడదాం అనుకుంటున్నాను అనమాట. దీనిలో ఆల్రెడీ చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాను. ఈ బొకే రాగానే అవన్నీ దాచేసి ఇది కొన్ని రోజులు పెడదామని చెప్పేసి తెచ్చేసాను అనమాట. సో పెట్టేద్దాం. సో ఫ్లవర్ ఫుడ్ అన్నాను కదా, ఇది వేసేసాను. వాటర్ వేసాను అనమాట ఆల్రెడీ. చూడండి, ఫ్లవర్ ఫుడ్ వేసిన తర్వాత ఎలా అయిపోయిందో వాటర్ అంతా లోపల. సో ఫ్రెష్గా ఈ ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను. ఎంత నీట్గా ఉన్నాయో. డిఫరెంట్ ఫ్లవర్స్. ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో మనకి ఇంకా డే 3 కూడా ఈ వాటర్ పంపేసి మళ్ళీ వెయ్యాలనుకుంటా. డే 3 అని రాశారు. సో ఒక 10 days మ్యాక్స్, ఒక 10 days మా ఇల్లు ఫ్రెష్ ఫ్లవర్స్తో ఉంటుందన్నమాట. మళ్ళీ ఫ్లవర్స్ నార్మల్గా ఫ్రెష్గా అయిపోయాయి చూడండి.